2017 నుండి 2025 వరకు సీజ్ చేసిన గంజాయిని దహనం చేసేందుకు జిల్లా పోలీసులు ఏర్పాట్లు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు 1855 కేజీల గంజాయిని దహనం చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. జిందాల్ ప్రాజెక్టు వద్ద ఈ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. మొత్తం 44 కేసుల్లో 219 మంది నిందితుల్ని అరెస్టు చేయడం జరిగిందని ఎస్పీ వివరించారు. గంజాయి అక్రమ రవాణాపై నిరంతరం నిఘా కొనసాగుతుందని చెప్పారు. గుడ్ ఆఫ్టర్నూన్. మనం గుంటూరు డిస్ట్రిక్ట్లో 2017 నుంచి 2024 వరకు సీజ్ చేసిన గంజాని డిస్ట్రాయ్ చేయడం అనేది ఈరోజు చేస్తున్నాము. జిండాల్ ప్లాంట్లో వేస్ట్ మేనేజ్మెంట్ జిండాల్ ప్లాంట్లో ఈ దహనం పెడుతున్నాము. దీనిలో ఈ 1840 కేజీస్ ఓవర్ మనకు ఈ గంజా మాత్రం అరౌండ్ డ్రై గంజా 99 కేసెస్లో, తర్వాత లిక్విడ్ గంజా మనకి 7 కేసెస్లో 2.23 లీటర్స్, తర్వాత MDMA డ్రగ్స్ అదొక 3 కేసెస్లో 0.023 గ్రామ్స్ అండ్ ఇంకొక కేసులో డిఫరెంట్ 3-4 డ్రగ్స్ కలిపి సీజ్ చేయడం జరిగింది. ఇది అన్ని కలిపి ఈరోజు దహనం పెడుతున్నాము. సో ఈ కోర్టు ప్రాసెస్, కోర్టులో ఇన్వెంటరీ జరుగుతాయి హానరబుల్ జడ్జ్ ముందు. ఇన్వెంటరీ కంప్లీట్ అయిన తర్వాత మనం ఒక కమిటీ ఫామ్ చేస్తాము. 3 మెంబర్స్ కమిటీ ఫామ్ చేస్తూ ఇదన్నీ కూడా వెయిట్ అన్ని చెక్ చేస్తూ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మీడియేటర్స్ వెయిట్ చెక్ చేస్తూ దాన్ని దహనం పెడతాము. సో ఆ ప్రాసెస్ ఈరోజు చేస్తున్నాము. సో ఇప్పుడు ఇది మన గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీసు ఈగల్ కలిపి ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నాము. దీనిలో ఈ 2025లో మనం చూసామంటే ఈ 7 months అంటే 8th month 11th day రన్నింగ్ ఇప్పుడు వరకు టోటలీ మనకి 44 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిలో టోటలీ మనకి 1050 కేజీస్ గంజా అండ్ 219 పర్సన్స్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 219 పర్సన్స్లో కూడా 25 years బిలో చూసామంటే 109 పర్సన్స్ ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈగల్ ఫామ్ అయ్యాక ఈ డ్రగ్స్ మీద తీసుకున్న అనేకమైన ప్రోగ్రామ్స్లో ఇన్సినరేషన్ ద్వారా ఈ డిస్పోజల్ అనేది కూడా ఒక ప్రోగ్రాము. దీనిలో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 68,000 కేజెస్ ఆఫ్ గాంజాని, లిక్విడ్ గాంజాని, అదర్ సింథటిక్ డ్రగ్స్ కూడా డిస్పోజ్ చేయడం జరిగింది. ఇంకా కూడా మోర్ దాన్ 50,000 డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నవి. వీటికి సంబంధించి కూడా స్టేట్ లెవెల్లో ఒక డిస్పోజబుల్ బాడీ, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక డిస్పోజబుల్ బాడీని కూడా కన్స్టిట్యూట్ చేసుకోవడం జరిగింది. వీలైన త్వరగా అది కూడా డిస్పోజ్ చేయడం జరుగుతోంది. ఈగలు వచ్చాక అనేకమైన కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది, టేకప్ చేయడం జరిగింది. వాటిలో ఆపరేషన్ గరుడ అయితేనేమి, ఏదైతే NRX డ్రగ్స్ మిస్యూజ్ ఆఫ్ NRX డ్రగ్స్ దానికి సంబంధించిన ఆపరేషన్ అయితేనేమి, అలాగే ఒరిస్సా బౌండ్ ట్రైన్ ఇంటర్సెప్షన్స్ అయితేనేమండి, అలాగే సేఫ్ క్యాంపస్ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అయితేనేమండి, అలాగే అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం కానివ్వండి, ఇలా రకరకాల ప్రోగ్రామ్స్లో ఎన్ఫోర్స్మెంట్తో పాటు అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తూ స్ట్రిక్ట్గా ఇవన్నీ ఫాలో చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగానే ఈరోజు ఈ ప్రోగ్రామ్కి రావడం జరిగింది. ఇప్పుడు మీరు గమనించినట్టయితే, మనం చూసినట్లయితే ఏదైతే కల్టివేషన్ ఉందో, ఒకప్పుడు ఏఎస్ఆర్ జిల్లాలో మోర్ దాన్ 10,000 acres ఆఫ్ ల్యాండ్లో కల్టివేషన్ జరుగుతుందని ఒక ఇన్ఫర్మేషన్ ఉండేది. బట్ నౌ దట్ హ్యాస్ బీన్ కమ్స్ టు జీరో, ఆల్మోస్ట్ జీరో. దీనికి ప్రభుత్వం వారు తీసుకున్న వివిధమైన చర్యల వల్ల కానివ్వండి, అక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, అక్కడ ఉన్న పోలీసు కానీ వాళ్ళ యొక్క సిన్సియర్ ఎఫర్ట్స్ వల్ల కానీ. లేదండి, నో రికార్డ్స్ కంట్రోల్ కాదు అసలు. నో కల్టివేషన్ ఇన్ గుంటూరు. ఎస్, స్టేట్లో కూడా ఎక్కడ లేదు. ఏఎస్ఆర్ జిల్లాలో ఉండేది ఒకప్పుడు, దట్ ఆల్సో కమ్స్ టు జీరో. అంటే ఈ జనరల్లీ ఏజెన్సీ ఏరియాలో గతంలో ఉండేది, ఇప్పుడు చూసామంటే మన శాటిలైట్ ఇమేజెస్ యూజ్ చేస్తున్నాం. అంటే దాని ద్వారా ఇప్పుడు వాళ్ళు చెప్పడం వీళ్ళు చెప్పడం కాదు,
శాటిలైట్ ఇమేజెస్ ద్వారా కన్ఫర్మేషన్ చేస్తున్నాం. బికాస్ మనము ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్కి కూడా మనం ఇన్ఫార్మ్ చేయాల్సినది ఉంటాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఉంది, ఎన్సీబీలో ఆంధ్రాల కల్టివేషన్ లేదన్నది మనం ఏ విధంగా ప్రూవ్ చేయగలుగుతామంటే దే ఆర్ టేకింగ్ ద శాటిలైట్ ఇమేజెస్లో మన కన్ఫర్మేషన్ కూడా చేశారు. ఆంధ్రాలో ఆల్మోస్ట్ కల్టివేషన్ అనేది సో ఇది ఇప్పుడు వాళ్ళు మెయిన్గా అంటే 3 కేటగిరీ ఉంటాయి. ఒకటి బ్యాక్వర్డ్ సోర్స్, ఒకటి పెడ్లర్స్, తర్వాత ఇక్కడ నుంచి సప్లై చేసుకోవడము. సో ఈ పెడ్లర్స్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ నుంచి వాళ్ళు ఏజెన్సీ ఏరియా వరకు వెళ్ళి అక్కడ నుంచి తీసుకుని వస్తున్నారు. యాక్చువల్లీ అది జరుగుతుంది. ఈవెన్ సమ్ టైమ్స్ దొంగతనం ఆల్రెడీ ప్రీవియస్ మీట్లో కూడా చెప్పాను. ఈ దొంగతనాలు చేస్తున్న బైక్ కూడా సమ్ టైమ్స్ అక్కడ ఇచ్చేసి గంజాని తీసుకుని రావడం కూడా మనం ఇప్పుడు ఈ రీసెంట్ ఇన్వెస్టిగేషన్లో కనిపెట్టడం జరిగింది. సో ఆ పెడ్లర్స్ పైన ఇప్పుడు మేము ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. మనం 82 మెంబర్స్ ఎవరిని ఐడెంటిఫై చేస్తామో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం పెడ్లర్స్ మోర్ దాన్ 2 and more కేసెస్ ఉన్న ఈ 82 మెంబర్స్ పైన మేము ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. అందరికి థ్యాంక్స్. థ్యాంక్ యూ.